ప్రశ్న ఏంటన్నా? వాలంటరీ అన్నా, మీరు ప్రభుత్వం వస్తే రేపు వాలంటరీ తీస్తా అంటున్నారు, అది నిజమా కాదన్నా? వాలంటరీ వేతనం కానీ సరిపోవడం లేదు. మీ ప్రభుత్వం వస్తే వాలంటీర్లకు 10,000 చేయాలన్నా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ స్పష్టమైన హామీ ఇచ్చారు. వాలంటీర్ వ్యవస్థని మేము కొనసాగిస్తాం. వాలంటీర్కి ఇస్తున్న గౌరవ వేతనం 5,000 నుంచి 10,000 రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. వాలంటీర్ వ్యవస్థని ప్రజాప్రతినిధులతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఒక సర్పంచ్తో, కౌన్సిలర్తో, ఎమ్మెల్యే గారితో అనుసంధానం చేయాలి. అప్పుడే మెరుగైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం అందజేయగలుగుతాం. ఈ మూడిటికి చాలా స్పష్టమైన హామీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఒక ప్రశ్న, ఒక్క నిమిషం. చెప్పమ్మా. Good evening, sir. Good evening, I am sir. studying in Ashoka Women's Engineering College. చెప్పమ్మా. ఇప్పుడు మాకు జాబ్స్ వచ్చే ఖచ్చితంగా ఆప్షన్ ఎయిదర్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు వెళ్లాల్సి వస్తుంది. కొంతమంది పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, వాళ్ళు పంపరు వేరే సిటీస్ అంటే. సో వై నాట్ ఇన్ ఏపీ అని నేను అడుగుతున్నాను సార్. మీరు వై నాట్ ఇన్ ఏపీ అని అడుగుతున్నారు, అందుకే మేలుకో ఆంధ్రులారా అంటున్నా నేను. ఇంకెన్నాళ్ళని కులం పేరుతో, మతం పేరుతో మనం ఓట్లేస్తాం తల్లి? అభివృద్ధి చేసేవాళ్ళు కావాలి కదా, పెట్టుబడులు తీసుకొచ్చే వాళ్ళు కావాలి కదా. ఒక్క అవకాశం ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారికి. ఒక్క పెట్టుబడి తీసుకురాలా, ఒక్క కంపెనీ తీసుకురాలా. దానివల్ల మనం నష్టపోయాం. ఏకంగా ఇండస్ట్రీస్ ఐటీ శాఖ మంత్రి నేను ముద్దుగా కోడిగుడ్డు మంత్రి అని పేరు పెట్టిన. పరిశ్రమలు ఎప్పుడు వస్తాయంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అంటాడు. ఆయన కోడిగుడ్డు చూసుకుంటే సరిపోయింది. హెచ్ఎస్బిసి విశాఖపట్నం నుంచి తెలంగాణ గెలిపిందని. సో మనం కూడా ఆలోచించాలి. మీరందరూ ఫస్ట్ టైం ఓటర్స్ కాబోతున్నారు, మీరు కూడా ఆలోచించండి. దయచేసి కులం మొత్తం మస్కలో చూడొద్దండి. ఎవరైతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతారు, ఎవరైతే రాష్ట్రానికి ఉద్యోగాలు ఉపాధి కల్పించగలుగుతారు, ఏ ముఖ్యమంత్రి అయితే మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారో ఆ వ్యక్తిని గెలిపించాలి. అది నేను మిమ్మల్ని కోరుతాను. ఇయ్యమ్మా నన్ను ఇవ్వండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ చెల్లి. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ ఫస్ట్ ఇయర్ బీటెక్ ఇన్ అశోక ఉమెన్స్ కాలేజ్. చెప్పమ్మా. సార్ మాది ఆదోని దగ్గర కౌతాలం సార్. ఆదోనిలో అప్పుడు సిబిఎన్ సార్ ఉన్నప్పుడు రైతు వాళ్ళకి, పేద వాళ్ళకి 5 రూపీస్ భోజనం పెట్టారు క్యాంటీన్ ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు జగన్ సార్ వచ్చినప్పటి నుంచి ఆ క్యాంటీన్ తీసేసి ఆఫీస్ లా చేంజ్ చేశారు. మళ్ళీ సిబిఎన్ సార్ వస్తే మన రైతు వాళ్ళకి, పేద వాళ్ళకి క్యాంటీన్ కట్టిస్తారా లేకపోతే ఆఫీస్ అలాగే ఉంచుతారా? మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. మా 3 పూట్ల నిరుపేద కుటుంబాలకి భోజనం పెట్టాలి కదా తల్లి. పొట్టగొట్టేస్తే ఎట్లా ముఖ్యమంత్రి గారు? చాలా అన్యాయం. అందుకే అన్న క్యాంటీన్ తిరిగి మేము ప్రారంభిస్తాం. అది మేనిఫెస్టోలో కూడా పెట్టాం. థ్యాంక్ యూ. మైక్ ఎక్కడ తిరిగి రాట్లా. ఆ చెల్లి చెప్పమ్మా. అన్న మీరు మాకు ఒక హామీ ఇవ్వాలని. చెప్పమ్మా, ముందర అడగండి, దాని తర్వాత చెప్తా. అన్న ఈ జేవిడి అన్ని మీరు కన్ఫర్మ్ గా ఇస్తారని మాకు తెలుసు. బట్ అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుందన్న. రోజు ఏదో ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తున్నారు. దిశ యాప్ ఉంది కానీ తను ఓపెన్ చేసి కాల్ చేసే అంత టైం కానీ లేనప్పుడు అమ్మాయిల పరిస్థితి ఏంటన్నా? అమ్మా, సమాజంలో ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళే మహిళల్ని ఎగతాళి చేసే విధంగా మాడుతున్నారు, మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే ముఖ్యమంత్రి గారు నుంచుని ఏనాడు ఖండించలేదు. ఇన్ఫాక్ట్ ఆయన ప్రోత్సహిస్తాడు. దానివల్ల ఈరోజు మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే పాలకులే అంత రెక్లెస్ గా, కేర్లెస్ గా ఉంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించడం. అమ్మా, చంద్రబాబు నాయుడు గారు అంటే రౌడీ షీటర్లకి, ఈ గలాటా చేసే బ్యాచ్కి భయం. ఎందుకంటే ఆయన ఎవరిని వదిలిపెట్టరు. లా అండ్ ఆర్డర్ ఎప్పుడూ చేటి తప్పకుండా చేస్తారు. ఇంకో పక్కన చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చట్టాలు అందరికీ సమానంగా అమలు చేసేవారు, ఒకరికి చుట్టాలుగా మార్చేవారు కాదు. ఈ ప్రభుత్వంలో చట్టాలు కొంతమంది చుట్టాలుగా మారుతుంది. దానివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఒకటి, చట్టాలని బలోపేతం చేయాలి, అమలు చేయాలి. దాంతోపాటు తల్లి కేజీ నుంచి పీజీ వరకు
మొత్తం కరికులం రీవ్యాంప్ చేయాలమ్మా. మహిళల్ని గౌరవించాలనేది కేజీ నుంచి మనం నేర్పించాలి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నేను చూశాను తల్లి, ఆస్తుల్లో మహిళలకి ఎక్కువ హక్కు కల్పిస్తారు. దానివల్ల మహిళలపైన దాడులనే జరగదు తల్లి. సో ఒక మెరుగైన విధానం తీసుకురావాలి. మహిళలకి ప్రత్యేక గౌరవించాల్సిన బాధ్యత మన పైన ఉంది. అది మనం చదువులో తీసుకురావాలి. అది కేజీ నుంచి పీజీ వరకు కరికులం రీవ్యాంప్ చేసి